మళ్ళీ ఇంకో ఫ్రెండ్ దగ్గరకు వచ్చాము వాళ్ళది. It's so hard for you. Yeah. You are inside for 1 hour and a half. On the right side, you can just leave it there and come back. బ్యూటిఫుల్ డే. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. సో మీ అందరికీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, నేను పాప లండన్ టూర్లో ఉన్నాము. లండన్లో ఈరోజు చాలా 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 స్పెషల్ అనమాట. అంటే నేను ఎన్నో ఇయర్స్గా అబ్బా ఇలా ఉంటుందా, మన దగ్గరగా చూడగలమా, చూస్తానా అని చాలా చాలా ఇదిగా ఉండేది. ఆ కోరిక చాలా ఉండేది. సో మా పాప కోరిక ఏమో మేము ఇలా రావడం జరిగింది. ఆ ప్లేస్కి ఈరోజు వెళ్ళిపోతున్నాం. అదే మేడమ్ తుసాడ్స్. మీ అందరికీ తెలుసు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో మైనపు బొమ్మలు అంటే పెద్ద పెద్ద వాళ్ళందరివి, అంటే గొప్ప గొప్ప వాళ్ళందరివి ఉంటాయి. అందులో మన తెలుగువారు చాలామంది ఉన్నారు. ప్రభాస్, మెగాస్టార్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇంకా చాలా చాలామంది ఉన్నారు. బాలీవుడ్, హాలీవుడ్. పప్ప ఎందుకులేండి మాటలు, మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అక్కడికి. మీరు నాతో పాటు వచ్చేసి అవన్నీ చూసి ఎంజాయ్ చేసేయండి. లైఫ్లో ఇలాంటి డిఫరెంట్వి చేసేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ మనల్ని మనం ఎక్స్ట్రా స్పెషల్ ఫీల్తో ఉండాలి. స్పెషల్ అంటే ఇలాంటి స్పెషల్ కాదు, ఒక స్వీట్ లాంటి ఫీలింగ్ అనమాట. అందుకోసం నేను నా బాడీకి ప్రైమరీ మాయిశ్చరైజర్గా ప్లమ్ బాడీ లవిన్ వెనిలా క్యారమెల్లో లోషన్ని వాడుతున్నాను. ఇదైతే స్కిన్ పైన లాంగ్ లాస్టింగ్గా ఉండి రోజంతా స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. ఈ లోషన్ నాన్ గ్రీజీగా ఉండడం వల్ల స్కిన్ పైన చాలా లైట్ వెయిట్తో ఉంటుంది. ఈ మాయిశ్చరైజింగ్ లోషన్లో డీప్ మాయిశ్చరైజేషన్ కోసం కోకో బటర్తో పాటు విటమిన్ B5 ఉంది. ఈ కాంబినేషన్ సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ని అచీవ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి స్పెషల్ మెమరీస్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు నేను గో టు ప్రోడక్ట్గా దీన్ని తప్పకుండా వాడతాను. వావ్, వెనిలా క్యారమెల్ స్మెల్ రోజంతా స్కిన్ పైన ఇలాంటి ఫ్రాగ్రెన్స్ ఉంటే అసలు మూడ్ కూడా ఎంత బాగుంటుందో కదా. ఇలా రెడీ అయ్యాక లుక్ని కంప్లీట్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్ లేకపోతే ఎలా, సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. లాంగ్ లాస్టింగ్ డిజర్ట్ లాంటి ఫీల్ కోసం నేను ప్లమ్ బాడీ లవిన్ స్మెల్ డెలిష్ వెనిలా క్యారమెల్లో పర్ఫ్యూమ్ను వాడుతున్నాను. ఈ పర్ఫ్యూమ్ వామ్ వెనిలా, సాల్టెడ్ క్యారమెల్ ఇంకా ఆల్మండ్ పిస్తాషియో కాంబినేషన్తో వస్తుంది. స్మెల్ అయితే అదిరిపోతుంది. స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఈ బాడీ లోషన్ పర్ఫ్యూమ్ కాంబినేషన్ ఎక్స్ట్రా స్వీట్నెస్ని యాడ్ చేస్తుంది. డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ని మీరు కూడా ట్రై చేసి డెజర్ట్ లాంటి ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఈజీగా దొరికేస్తాయి. ఇవి మింత్రా, అమెజాన్, నైకా, plumgoodness.com ఇంకా ప్లమ్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ యూజ్ మై కూపన్ కోడ్ టు గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్. నేనైతే బ్యూటిఫుల్ స్వీట్ గుడ్ ఫీల్తో రెడీ అయిపోయాను. బయట అయితే చాలా అదిరిపోతుంది. సో రెడీ, లెట్స్ గో. మన వాళ్ళందరూ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, అంటే వ్యాక్స్ స్టాచ్యూస్ కదా. వ్యాక్స్ అంటే ఎంత స్పెషల్ ఫీలింగు, స్పెషల్ పీపుల్ మన వాళ్ళు ఉన్నారు చాలామంది. మీరు కూడా వచ్చేసేయండి, చూసేద్దాం. లెట్స్ గో. హలో, ఈరోజు మళ్ళీ ఇంకో ఫ్రెండ్ దగ్గరకు వచ్చాము. వాళ్ళది ది మిల్లర్స్ వెల్ అనే ఒక పబ్ అనమాట. సో ఇక్కడ ఫుల్గా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కాదు, ఫుల్గా ఏమంటారు, వివాహ భోజనం స్టైల్లో మొత్తం అన్ని రకాల ఫుడ్స్ ట్రై చేసాము. ఇక్కడ వరకు వచ్చేసింది. సో దానికంటే వాళ్ళు చూపించిన ప్రేమ ఇంకా 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 చాలా బాగా అనిపించింది. క్యూటెస్ట్ ఉమెన్ అనమాట. వాళ్ళ హస్బెండ్ ఈయన వినోద్ గారు, హైదరాబాద్, మైకేల్ ఫ్రమ్ రామ్నగర్, హైదరాబాద్. సో లండన్ ఇక్కడ అక్కడి నుంచి లండన్ అయిపోవడానికి వెళ్తున్నాము.
ఇక్కడ నుంచి 40 minutes అంటాను, నేను ఏదో 20 minutes అనుకున్నాను. 40 minutes జర్నీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. చెప్పు. మేము ఇప్పుడు లండన్లో ఉన్నాం. లండన్లో ఉన్నాము. బ్యాక్గ్రౌండ్ సూపర్. అవును. చూడండి అక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి రైడ్స్కి వెళ్తున్నాము. లండన్ ఐ కాదులే మేడం చూసారు, వ్యాక్స్ మ్యూజియం ఉంది కదా, వరల్డ్ ఫేమస్. అవును, అక్కడికి చూడు. It's so hard for you. Yeah, You are inside for 1 hour and a half. On the right side, you can just leave it there and come back. ఈ బ్యాగ్ పెట్టుకోకూడదంట లోపలికి. సో ఇక్కడ పెద్ద పెద్ద బ్యాగ్స్ అని అలౌడ్ లేదు. 1 hour లోపల ఇది ఉంటుందంట. 1.5 hours. అంతవరకు అంత పెద్ద బ్యాగ్ మొయలేరు కాబట్టి పక్కకు పెట్టేసుకుని చేయమని చెప్పారు. అది ఇప్పుడు పక్కన అక్కడ ఎక్కడ ఉందో అక్కడ పెట్టిరమ్మని. క్లాక్ రూమ్ మనకి లగేజ్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది, అలాగే దీనికి కూడా ఒక ప్లేస్ ఉంది. అక్కడ లగేజ్ పెట్టడానికి వచ్చారు. మేమైతే రెడీ చూడాలి. సో అనుకోని ఒక అదృష్టం అంటారు కదా, నేను ఎప్పుడు టీవీలో చూడడం అలా ఇలా మన ఇక్కడ ఇండియన్ యాక్టర్స్ మన ఇండియన్ భారతీయత మొత్తం ఇక్కడ ఉండబోతుంది లండన్లో. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చూడటానికి. మీకు కూడా షేర్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. అందరం కలిసి చూసేది.
ఇంకా ఇలాంటివి 4 ఫ్లోర్స్ ఉన్నాయంట. ఈ మైనం బొమ్మలకు తయారు చేసిన మైనం బొమ్మలు ఉండే ప్లేస్. ఇంకా 4 ఫ్లోర్స్. అయ్యో మా మేడం వెళ్తున్నారు అలా. మా మేడం వెళ్తున్నారు, వీఆర్ ఫాలోయింగ్. What a beautiful day. No words. Wow. ఇక్కడ వర్డ్స్ చూసారా? Words for women on the same terms as men. ఎప్పటి నుంచి పోరాటాలు జరుగుతున్నాయో. ఈవిడేనట సింగర్. వావ్, ఇవి రాలేదా ముందు పెళ్ళికి ఒకసారి వచ్చారా? ఓకే ఓకే. అన్ని చూడు. 1940 the movie. 1950. Posters. నీ కాలం లైక్ 1940s. Scary. ఒక స్కేరీ ఇది ఉందండి. వెళ్ళగలమా స్కేరీకి? ధైర్యం చేసేద్దాం. ఆ సౌండ్ ల్యాప్టాప్ కొట్టుకుంటుంది. ఇదంతా క్రియేట్ చేస్తామండి. ఫౌండర్ ఆఫ్ దిస్ ప్లేస్ మేడం దిశా. మేడం షీ ఓన్లీ ఏం ఇమాజినేషన్ కదా ఆవిడకి, ఎంత క్రియేషన్.
హ్యాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ లేడీ. వెళ్తుంది కదా, సో అది ఎవరైనా ఎక్కలేని వాళ్ళకి ఇక్కడ బాగా లిఫ్ట్ లాగా అన్నమాట, లిఫ్ట్ లాగా పైకి తీసుకొస్తారు. మేము ఇప్పుడు 3D సినిమా చూడడానికి వెళ్తున్నాం. స్టార్టెడ్ అంట. మేడమ్ టుసాడ్స్ మ్యూజియం. నాకు ప్రొనౌన్స్ చేయడం వచ్చిందో రాలేదు, సరిగ్గా చెప్పారో లేదో తెలియదు, కానీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మన స్టార్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఎవ్రీ 3 months చేంజ్ అవుతుందంట. నేను అందరినీ చూడలేకపోయాను, బట్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. అమితాబ్ బచ్చన్ గారు, షారుఖ్ ఖాన్ గారు, ప్రియాంక చోప్రా, పడుకోన్ అందరూ ఉన్నారు. భలే అనిపించింది. మొత్తం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక 3D ఫిల్మ్ కూడా చూసారు, బట్ 3D ఫిల్మ్ మాత్రం చిన్నప్పుడు మనం చూసినట్టే అనిపించింది నాకు. అదైతే ఏం డెవలప్ అయినట్టు అంటే అది బాగా ఫన్నీగా అనిపించింది కిడ్స్ కోసం. ఇప్పుడు ఇది లండన్ బయటకు వచ్చేసాము. లండన్ సెంట్రల్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు లండన్ ఐ చూడబోతున్నాం. లండన్ ఐ, లెట్స్ గో.
దగ్గరికి వచ్చేసాము. జైంట్ వీల్ యాక్చువల్గా లండన్ అయ్యి ఉంటేనే దానిపైన కూర్చుంటే లండన్ మొత్తం కనిపిస్తుంది అనుకుంటా. జైంట్ వీల్ పైకి వెళ్ళక భయం వేస్తుందేమో. ఏ తల్లి పైకి వెళ్ళక భయం? నీకేం భయం లేదా? నాకు భయం. ఇది కదులుతానే ఉంది కానీ కదులుతున్న ఫీలింగ్ కూడా లేదు. జస్ట్ మామూలుగా జైంట్లో పెడితే అంత భయంగా ఉంటాయి. అంత అసలు ఉంచినట్టే అనిపిస్తుంది. అసలు భయం లేదు. ఎక్కినప్పుడు చాలా భయపడ్డా. లండన్ ఐ మా లండన్ ట్రిప్ అనమాట. లండన్ ఐ అండ్ మ్యూజియం చూసాము. మేడం షా సూపర్ ఎంజాయ్ చేసాము చాలా. ఎంత బాగా అనిపించిందంటే నో వర్డ్స్. సో మరో మంచి ప్లేస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. టేక్ కేర్, లవ్ యూ, బై బాయ్.